Hello friends, today I am discussing about analogy remaining section. ఆల్రెడీ ఎనాలజీ ఫస్ట్ వీడియోని సెకండ్ వీడియోని యూట్యూబ్ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దానికి సంబంధించి మళ్ళీ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని కంటిన్యూ చేయడం, అలాగే తర్వాత లెటర్ ఎనాలజీ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. గో టు ది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, రైట్. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ 123:369, 321 అని ఉంది. సేమ్ ఏదో ఒక లాజిక్ అప్లై చేసి ఆన్సర్ తీసుకొస్తాం. 123ని 3తో మల్టిప్లై చేస్తే 3 3 జర్ 9, 3 2 జర్ 6, 3 1 జర్ 3. సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేయండి. 3 2 1ని 3తో మల్టిప్లై చేయండి. లాజిక్ ఏంటంటే 3తో 1 మల్టిప్లై అయితే 3 ఉండాలి. లాస్ట్ డిజిట్లో 3 ఉన్న ఆప్షను మనకి 3 కనబడుతున్నాయి, అంటే ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కూడా కాదు. ఇప్పుడు 3 × 2 6, 3 × 3 9, అంటే 963 ఎక్కడుంది ఆప్షన్ అంటే కనుక ఇంక ఇక్కడ ఉంది చూడండి ఆప్షన్. సో ఇది ఎగ్జాక్ట్గా కనబడుతుంది కదా, 963. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే 20 క్వశ్చన్ 144:10, 169:? సో 144:10, 169:? ఎలా వచ్చింది అంటే 144 అంటే ఎలా వచ్చింది ఇక్కడ చూడండి ఒకసారి. 144 అంటే 144 ఈజ్ ఈక్వల్ టు ఏం చేయొచ్చు అంటే 12² కింద రాయొచ్చు. అంటే 144 అంటే ఎంత, 12². ఆ నెంబర్ తీసుకుని దాన్ని -2 చేస్తే 10 వచ్చింది. రిలేషన్ ఏంటంటే 144 ఈజ్ ఈక్వల్స్ టు 12². సో 12²లో స్క్వేర్ వదిలేసి 12ని తీసుకుని -2 చేస్తే 10 వచ్చింది. సేమ్ లాజిక్ మనకి 169:? ఉంది. సో 169:? ఉంది కాబట్టి సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేద్దాం. సో 13² ఈక్వల్ టు, చూడండి ఒకసారి కనబడుతుంది అనుకుంటా. ఓకే, 13² ఈక్వల్ టు 169 కదా. సో కాబట్టి 30లోంచి -2 చేస్తే ఆన్సర్ ఎంత, 11. సో అవర్ ఆప్షన్ ఈజ్ 11. అది ఎక్కడుందంటే ఆప్షన్ బి దగ్గర ఉంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 11. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పాను కదా. సో 335, 216 మధ్య గ్యాప్ చాలా తక్కువ ఉంది. అంటే 335కి 216కి మధ్య గ్యాప్ చాలా తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది అనేది తెలియాలి అంటే 335లోంచి 216ని మైనస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 50లోంచి 6 తీస్తే 9, 2లోంచి 1 పోతే 1, అలాగే 3లోంచి 2 పోతే 1, అంటే 119. ఇప్పుడు మనం వెంటనే ఏం చేయాలంటే ఈ 987లోంచి 119 తీసేయాలి. సో 987లోంచి మనకి 119 తీసేయాలి. 17లోంచి 9 పోతే ఎంత, 8. 7లోంచి 1 పోతే ఎంత, 6. 9లోంచి 1 పోతే ఎంత, 868. అవర్ ఆన్సర్ ఈజ్ 868. సో 868 ఎక్కడుంది మనకు ఆప్షన్లో అంటే ఆప్షన్ ఏ దగ్గర ఉంది. చూడండి ఇక్కడ కరెక్ట్గా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1648, 1339, 2266. ఇక్కడ మనం రిలేషన్ అర్థం చేసుకుంటే 16 నుంచి 48, 16, 48 డిఫరెన్స్ అనేది చెక్ చేసినా కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి లాజిక్ ఏంటంటే 16, 48 అంటే 16 నుంచి 48 ఎలా వచ్చింది అంటే 16 × 3 చేస్తే 48 వచ్చింది. 13 × 3 చేస్తే 39 వచ్చింది. 22 × 3 చేస్తే ఎంత రావాలి, 66 రావాలి. ఇప్పుడు అలాగే ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. 12 × 3 చేస్తే 36 వచ్చింది, అంటే ఆప్షన్ రాంగ్. 21 × 3 చేస్తే 63 రావాలి, 33 వచ్చింది, ఆప్షన్ రాంగ్. 14 × 3 చేస్తే 42 వచ్చింది, కాబట్టి ఎగ్జాక్ట్గా రైట్. సో రిలేషన్ ఇది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. 7584:5362:4673. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి అంటే గ్యాప్ చూసుకోవాలి. సో గ్యాప్ చూసుకుందాం. 7854, 5362.
సో 7854 5362 గ్యాప్ చూడండి. 4లోంచి 2 పోతే 1, 5లోంచి 6 పోతే 1, 8లోంచి 3 పోతే 5, 7లోంచి 5 పోతే 2511. సో 7854 7584 ఒకసారి చూద్దాం ఆగండి. నెంబర్ ఇది ఏంటి ఐడెంటిఫికేషన్ అంటే ఇక్కడ చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. 4లోంచి 2 పోతే 2, 8లోంచి 6 పోతే 2, అంటే 5లోంచి 3 పోతే 2, 7లోంచి 5 పోతే 2. కాబట్టి ఈ రిలేషన్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ప్రతి నెంబర్లో ప్రతి డిజిట్కి కూడా 2 యాడ్ చేశాడు. 4కి యాడ్ చేయలేదు, నెంబర్లో ప్రతి నెంబర్కి కూడా 2 సబ్ట్రాక్ట్ చేశాడు. 4లోంచి 2 తీస్తే 2, 8లోంచి 2 తీస్తే 6, 5లోంచి 2 తీస్తే 3, 7లోంచి 2 తీస్తే 5. సేమ్ రిలేషన్ ఇక్కడ కూడా అప్లై చేయండి. 3లోంచి 2 తీస్తే 1 ఉండాలి, అంటే ఇది మన ఆప్షన్ కాదు. 3లోంచి 2 తీస్తే 1 ఉండాలి, 7లోంచి 2 తీస్తే 5 ఉండాలి, 6లోంచి 2 తీస్తే 4 ఉండాలి. సో ఎగ్జాక్ట్లీ 2451 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 24th క్వశ్చన్ లాజిక్ చూడండి. 3265 4 3 7 6, 5 6 అయింది, 6 7 అయింది, 2 3 అయింది, 3 4 అయింది. అట్లాగే 4 5 అవ్వాలి, 6 తర్వాత 7 రావాలి, ఇమీడియట్ నెంబర్ రావాలి వెంటనే. సో 4 తర్వాత ఎంత రావాలి మనకి అంటే 5 రావాలి, అంటే ఆప్షన్ ఏ కాదు, 2 వచ్చింది, ఫస్ట్ 3 వచ్చింది, సో ఆప్షన్ బి కూడా కాదు. 4 తర్వాత 5 రావాలి, 6 తర్వాత 6 రాకూడదు. మరి 6 తర్వాత ఏం రావాలి అంటే 7 రావాలి, కాబట్టి 5784 అనేది కరెక్ట్. నెక్స్ట్ 25th 4 16 4 2 4 2 క్వశ్చన్ మార్క్ 3 3 9 ఎలా వచ్చింది చూడండి. 4 into 4 అంటే ఫస్ట్ నెంబర్ థర్డ్ నెంబర్ మల్టిప్లై చేస్తే మధ్యలో ఉన్న సెకండ్ నెంబర్ వస్తుంది. 4 into 4 చేస్తే 16, 2 into 2 చేస్తే 4, 3 into 3 చేస్తే 9. అదేవిధంగా మనం ఏం చేయాలి అంటే 6 into 6 చేస్తే 36 రావాలి, 9 వచ్చింది, తప్పు. 9 into 9 చేస్తే 81, ఇట్స్ కరెక్ట్ ఆన్సర్. సో 25th క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనమాట. మరి నెక్స్ట్ నెంబర్ అనాలజీ దీంతో సమాప్తమైంది. ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాము అంటే కనుక లెటర్ అనాలజీ ఒకసారి చూద్దాం. లెటర్ అనాలజీ అనేది చాలా ఈజీగా క్విక్గా చేయొచ్చు వితౌట్ పెన్ అండ్ పేపర్. సో పెన్ పేపర్ లేకుండానే ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో లెటర్ అనాలజీ అనేది ఎలా ఉంటుంది అంటే LKJPON అన్నాడు కదా. సో ఇక్కడ రిపీటెడ్గా చూసుకుంటే అనాలజీ ఏంటి అంటే LKJ అంటే L తర్వాత -1, K తర్వాత -1, J ఇక్కడ కూడా అంతే స్పీడ్తో PON అంటే చూడండి, P తర్వాత Pకి ముందు లెటర్ O, Oకి ముందు లెటర్ N. ఇక్కడ చూసుకుంటే DCL, సో డీకి ముందు లెటర్ సి ఉంది, సికి ముందు లెటర్ ఏముండాలి, బి ఉండాలి, తప్పు. సో డీకి ముందు లెటర్ ఏముండాలి, సి ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది, బి ఉంది, అంటే ఇది కూడా కాదు ఆప్షన్. ఇప్పుడు డీకి ముందు లెటర్ సి ఉండాలి, మరి సికి ముందు లెటర్ ఏముండాలి, బి ఉండాలి, ఇక్కడ డి 2 సార్లు వచ్చేసింది. సో ఇక్కడ చూడండి, డి దాని ముందు లెటర్ సి, దాని ముందు లెటర్ బి, కాబట్టి రిలేషన్ ఇది వర్కౌట్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ 27th ఏ సిరీస్ అంటే ఇది ఆపోజిట్ లెటర్, ఇది బికి వై ఆపోజిట్, జీకి టీ ఆపోజిట్, ఈకి వి ఆపోజిట్, కేకి పి ఆపోజిట్. ఎందుకు ఇవి ఆపోజిట్ లెటర్స్ అంటున్నారు అని డౌట్ రావచ్చు. ఎందుకు ఇవి ఆపోజిట్ లెటర్స్ అంటున్నారని డౌట్ రావచ్చు. ఇప్పుడు చూడండి, బి వాల్యూ ఎంత అంటే ద సమ్ ఆఫ్ ది 2 letters ఈజ్ 27, దెన్ 2 letters ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. అంటే ఏదైనా 2 నెంబర్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంది, 2కి ఎంత కలిపితే మనకి 27 వస్తుంది, 25 కలిపితే 27 వస్తుంది. అలా జీ అంటే ఎంత 7, సో 7కి ఇంకెంత 27 రావాలంటే 20 కలపాలి, కాబట్టి జీకి టీ ఆపోజిట్ లెటర్. సో నెక్స్ట్ ఈ అంటే ఎంత 5, సో 5కి 22 కలపాలి, అప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఈకి వి ఆపోజిట్ అవుతుంది. సో కేకి 11 కాబట్టి 16 కలపాలి, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఆపోజిట్ లెటర్స్ అవుతాయి. సో బీకి వై ఆపోజిట్, జీకి టీ ఆపోజిట్, వికి ఈ ఆపోజిట్, కేకి పి ఆపోజిట్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వాటికి ఏది ఆపోజిటో చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అంటే ఎంత 1, ఇంకెంత కలపాలి 26 కలపాలి, అంటే ఫస్ట్ లెటర్ ఏ ఉండాలి, జెడ్ ఉండాలి, లేదు. ఇక్కడ బిలో
ఉందా? లేదు. పోనీ సిలో ఉందా? లేదు. మరి జెడ్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఎక్కడా లేదు. సో జెడ్ ఇక్కడ ఉంది, 2 ఆప్షన్లో ఉంది. ఒకటి ఈ దగ్గర, ఇంకోటి ఎఫ్ అనే ఆప్షన్ దగ్గర ఉంది. సో చూద్దాం ఒకసారి. సో ఏకి ఆపోజిట్ జెడ్, మళ్ళీ ఎఫ్ అంటే ఎంత? 6. ఇప్పుడు ఇంకా ఎంత మళ్ళీ రిమైనింగ్ ఎంత మిగిలింది? 27కి అంటే 27 - 6 21 మిగిలింది, అంటే యూ రావాలి. సో కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ QIOK MMKO YAWC, దీని తర్వాత వచ్చే లెటర్ ఏంటి చూడండి. సో క్యూ దగ్గర నుంచి ఎలా వచ్చింది చూడండి. 17 - 4 చేయడం వల్ల 13 వచ్చింది. అలాగే సెకండ్ లెటర్కి ఏం చేశాడంటే 4 కలిపాడు, 9 + 4 చేయడం వల్ల M వచ్చింది. మరి అలాగే 15 - 4 చేయడం వల్ల 11 వచ్చింది. 11 + 4 చేయడం వల్ల O వచ్చింది. ఇది O, ఇది క్యూ కాదు. సో నెక్స్ట్ YAWC, మరి YAWC ఎలా వస్తుంది ఆన్సర్ చూద్దాం ఒకసారి వీడియో. YAWC ఎలా వస్తుంది అంటే ఇప్పుడు Y ఉంది కదా. సో Y అంటే ఎంత? 25. 25 - 1 చేస్తే ఏం ఉండాలి? U ఉండాలి. ఇక్కడ U ఉంది. సో ఏ అంటే ఎంత? 26. 26 - 26కి +4 కలిపితే 30, అంటే D ఉండాలి. ఎందుకంటే YAWC కదా రిలేషను. సో కాబట్టి ఇక్కడ 1కి మనం 4 కలిపితే E ఉండాలి. సో ఇక్కడ UV సరిపోంది. నెక్స్ట్ W అంటే ఎంత? 23 - 4 చేస్తే S ఉండాలి. తర్వాత మనకి C అంటే 4, మనకి 3 కాబట్టి 3కి 4 కలిపితే 7 ఉండాలి, అంటే కరెక్ట్గా సరిపోంది. సో నెక్స్ట్ వచ్చిన రిలేషన్ చూడండి. ZRYQ JBIA = POOV (?) అన్నాడు. సో జెడ్ నుంచి ఈ రిలేషన్ ఎలా వచ్చింది అంటే చూడండి. జెడ్కి ఆపోజిట్ లెటర్ జెడ్ అంటే 26, ఇంకా 1 కలిపితే 27, అంటే జెడ్కి ఆపోజిట్ వీడు ఏం చేశాడు అంటే జెడ్ లెఫ్ట్లో ఉంటే వీడు ఆపోజిట్ లెటర్ ఎలా చేశాడంటే లెఫ్ట్ టు రైట్ కాకుండా రైట్ టు లెఫ్ట్కి రాసుకుంటూ వచ్చాడు. సో ఏ అనేది జెడ్కి ఆపోజిట్, ఆర్కి ఆపోజిట్ ఏంటి? I, వైకి ఆపోజిట్ ఏంటి? B, క్యూ అంటే 17, అంటే ఇంకెంత రావాలి? 27 రావాలంటే 27 10 రావాలి. సో J ఆపోజిట్. ఇప్పుడు ఇలా ఇక్కడ చూసుకున్నట్టయితే P ఆపోజిట్ K ఎక్కడ ఉండాలి? లాస్ట్లో ఉండాలి, అంటే రైట్ హ్యాండ్ ఫస్ట్లో ఉండాలి. లేదు, ఇక్కడ రైట్ హ్యాండ్ ఫస్ట్లో J ఉంది, ఇది కరెక్ట్ కాదు. సో మనకి K ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇదే మన ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ మనకి చాలా ఈజీ ఇవి. సో YTOJ XSNI = RRMH అన్నాడు. సో Y తర్వాత లెటర్ X, T ముందు లెటర్ Y ముందు లెటర్ X, T ముందు లెటర్ S, O ముందు లెటర్ N, J ముందు లెటర్, అంటే -1 చేశాడు అన్నిట్లోంచి. సో W -1 చేస్తే 22V ఉండాలి. నెక్స్ట్ 18 - 1 చేస్తే 17 Q ఉండాలి. 13 - 1 చేస్తే L ఉండాలి కరెక్ట్గానే. ఇంకా 8 - 1 చేస్తే G ఉండాలి. కాబట్టి ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి. ఇది లాస్ట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. DCBA = XXYZ IJKL J. సో చూడండి, Dకి ఆపోజిట్ W, C అంటే 3 కదా, ఇంకెంత రావాలి? 27 రావాలంటే 24 కలపాలి, కాబట్టి X ఆపోజిట్. B అంటే 2 కదా, 2కి ఎంత కలిపితే 27 అవుతుంది? 25 కలపాలి, అంటే Bకి Y ఆపోజిట్. సో ఏకి ఏ అంటే 1 కాబట్టి 1కి 26 కలపాలి, అంటే Z ఆపోజిట్. ఇప్పుడు I అంటే 9, 9కి ఎంత కలిపితే 27 అవుతుందంటే 18 కలపాలి. సో R ఉండాలి. ఫస్ట్ ఆప్షన్లో లేదు, సెకండ్ ఆప్షన్లో లేదు, థర్డ్ ఆప్షన్లో ఉంది. ఇప్పుడు J అంటే 10, 17 కలపాలి, అంటే RQతో ఉన్న ఆప్షన్ ఇదే కాబట్టి ఇదే అవుతుంది ఆన్సర్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్లో తెలియజెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.